హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి మెగా తుఫాన్ వస్తుంది అన్న అర్థం ఏంటి అంటే 2-3 సంవత్సరాల నుంచి మెగా ఫ్యాన్స్కి ఒక సరైన హిట్ పడలేదు. వాల్తేరు వీరయ్య అనుకుంటా లాస్ట్ హిట్. ఆ తర్వాత నుంచి బ్రో అని చెప్పి, వీరమల్లు అని చెప్పి, గాడ్ ఫాదర్ అని చెప్పి ఇంకేవేవో వచ్చినాయి ఈ మధ్యన. నాకు కరెక్ట్గా ఇది లేదు, లిస్ట్ ఆఫ్ థింగ్స్ లేవు. గేమ్ చేంజర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్. వర్కౌట్ అవ్వట్లేదు ఎందుకో. సినిమాలు వాళ్ళు తీస్తున్నారు కానీ ఎక్కడో కానీ మైనస్ పడుతుంది సినిమాలు. నేను పేరు మెన్షన్ చేయను. ఇంకొక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మెగా ఫ్యాన్స్ కంప్లీట్ ఆపోజిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇదే పాయింట్ని పదే పదే గుర్తు చేస్తూ పదే పదే ఈ పాయింట్ మీదే ట్రోల్ చేయడం చేస్తున్నారు అనమాట. సో ఈ వీడియోలో క్లారిటీగా చెప్తున్నాను గైస్. ఏంటి అంటే సెప్టెంబర్లో ఓజీ అనే ఫిల్మ్ వస్తుంది. అది అయిన వెంటనే ఓజీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. చిన్న యావరేజ్ టాక్తో దానికి సరిపోద్ది, బాగుంది పర్వాలేదు అనే టాక్ చాలు, సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట. అక్కడికి 3 నెలల గ్యాప్లో మన శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. టైటిల్ అనిల్ రావిపూడి, చిరంజీవి. ఈ సినిమా కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. పండగ సీజను అనిల్ రావిపూడి ఎలా ఆడియన్స్ని తీసుకురావాలి, ఆడియన్స్ని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్, అది కూడా బిగ్గెస్ట్ హిట్ అవ్వబోతుంది. అక్కడికి ఇంకో 2 నెలల గ్యాప్లో పెద్ది, ఒక పెను విధ్వంసం అనుకోవచ్చు, అలాంటి సినిమా వస్తుందన్నమాట. పెద్ది కూడా ఆ గ్లింప్స్తోనే యావత్ భారతదేశాన్ని, ఎక్కడెక్కడో క్రికెట్ ఎక్కడెక్కడో ఉంటుందో, క్రికెట్ గురించి ఎవరెవరో తెలుస్తుంది, అందరికీ టీజర్ గురించి తెలిసిందే. అంత లెవెల్లో అదైతే హైప్ క్రియేట్ చేసిందనమాట. సో ఆ రకంగా చెప్తున్నాను, 3 సినిమాలు చాలా పెద్ద హిట్లు అవుతాయి. నేను విశ్వంబర గురించి ఇంకా మాట్లాడట్లేదు, ఇంకా టైం ఉంది దానికి. బట్ ఈ 3 సినిమాల కోసం అయితే నేనైతే చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఒకటేంటి, 3 సినిమాలు నాకు ఇష్టమే, 3 సినిమాల కోసం కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ మెగా ఫ్యాన్స్ కొన్నిసార్లు నేను కామెంట్స్లో చూస్తూ ఉంటాను. అంటే వాళ్ళు ఏదో ట్రోల్ చేసుకుని ఏమైనా అవుతూ ఉంటాయి. బట్ ట్రోల్సే పార్ట్. సినిమాని సినిమాలో ఎంజాయ్ చేసుకుంటే బెస్ట్. దానికి అగైన్ మనం చూస్తూ ఉంటాం కొన్ని దగ్గరలో ఈ ఏంటది బ్రేక్ ఈవెన్ అని చెప్పి. సో కొంతమంది హీరోకి, ఒక్క హీరో ఎన్ని హిట్లు కొట్టినా బ్రేక్ ఈవెన్ పడట్లేదు అని చెప్పి, మీ హీరోకి 100 crores ఆ గ్రాస్ లేదు, 100 crore ఆ మార్క్ లేదని చెప్పి చెప్పలేం. కలెక్షన్స్ ఈ రోజు ఒకలా ఉంటాయి, రేపు ఒకలా ఉంటాయి. నాకు అసలు పుష్ప 2 నచ్చలేదు అసలు. అదేంటో ఆ సినిమా 2000 కోట్లు కొట్టింది అంతే. జెర్సీ అనేది ఒక బ్యూటిఫుల్ ఫిలిం, కానీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే చాలా లాసెస్ వచ్చాయి సినిమాకి. అంతే, కొన్ని సినిమాలకి కంటెంట్తో పని ఉండదు అనమాట. కలెక్షన్స్ ఆ నిమిషంకి వస్తాయి, ఆ నిమిషంకి తగ్గిపోతాయి, ఆ రోజు ఉంటాయి, ఏదో జరుగుతూ ఉంటుంది. సో అదే గైస్, మరి మెగా సునామీ అయితే రాబోతుంది, రెడీగా ఉండండి.